అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫుల్ కెపాసిటీ లోడ్ తీసుకోకుండా ఉండేది సార్. అంటే ట్రాన్స్ఫార్మర్ మీద డిఫరెంట్ అవడం వల్ల వాళ్ళు ఉంటుంది సార్. సో ఇప్పుడైతే అటు సైడ్ కూడా ఉండకపోవచ్చు సార్. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు అన్ని టైలెంట్ హ్యాబిటేషన్స్ సార్ ఆసిఫాబాద్ నుంచి ఆడా ప్రాజెక్ట్ నుంచి వాటర్ రీచ్ అవుతుందా సార్? ఆడా ప్రాజెక్ట్ నుంచి ఓకే సార్. ఇటు సైడ్ ఉన్న రైట్ సైడ్ అంటే 150 బాగా రీచ్ అవుతున్నాయి సార్. కెరిమేరలో వాళ్ళు కూడా మాకు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ రిలీజ్ కాబట్టి 3 డేస్లో కూడా ఆల్మోస్ట్ రెస్టోర్డ్ అయిపోతుంది సార్. డ్యామేజ్ సార్ సమ్ టైమ్ అంటే రావట్లేదు సార్. ఒకవేళ వెళ్తే మేము వెంటనే పేపర్ నోటిఫికేషన్ ఇస్తాం సార్. 2 రెక్టిఫికేషన్ టైం రేపు ఒకరోజు వాటర్ ప్రాబ్లం కొంచెం రాదు, కొంచెం మీరు చూసుకోండి అని చెప్పేసి సార్. సార్ నమస్తే సార్. నేను మధ్యలో విషయం మధ్యలో ఈ సార్ మన టెస్ట్ చేసి విల్ కీప్ ఇట్ ఇలా కూడా విషయం చేసేసి పెరిగినట్టయితే ఆ నెంబర్ పెరుగుతుందా? వర్స్ట్ కేస్ సినారియో ప్లాన్ చేస్తారు. ఎందుకంటున్నారంటే ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీలో అన్నీ కూడా ఇంటీరియర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి, హిల్లీ టెరెన్ మీద ఉంటాయి. అప్పుడు మీరు ఎంత అడ్వాన్స్గా ప్లాన్ చేసినట్లయితే కలెక్టర్ గారికి, ఎడిషనల్ కలెక్టర్ గారికి కొంత బఫర్ టైం ఉంది, వారి గైడెన్స్లో మీరు వర్క్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి రిక్వెస్ట్ ముందుగానే చేయండి, కొంత ప్రయత్నం ముందుగా ఇష్యూ కన్సర్న్ ఏసీఎల్ అప్లై చేయండి, కలెక్టర్ గారికి అప్లై చేయండి అండ్ గ్రూప్లో కొంత యాక్టివ్ ఉంది. దట్స్ ఓన్లీ రిక్వెస్ట్. ఓకే, అందరికీ నమస్కారం. క్లియర్గా ఒకసారి ఒక 3-4 ఇష్యూస్ చెప్పడం జరిగింది. అందులో ఒకటి మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఎల్లంపల్లి దగ్గర ఏదైతే తర్వాత మనకు ప్రాబ్లమాటిక్ ఉన్నది ఆ వర్క్, ఛానల్ వర్క్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా కంప్లీట్ చేసుకోవాలి. విల్ ఆల్సో మానిటర్ దట్ ఛానల్ వర్క్ సార్. తర్వాత మనకి మిషన్ భగీరథ ఈ నుంచి కూడా గ్రిడ్ నుంచి ప్రతి ఓఎస్ఆర్కి ఎంత సప్లై వస్తుందో ఎవ్రీడే మాకు ఒక సర్టిఫికేషన్ రూపంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బోత్ ఏసీఎల్పి, ఇద్దరు ఏసీఎల్పి కూడా డైలీ మీ దగ్గర నుంచి సర్టిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ ప్రకారం మనకి ఎక్కడైనా ఇష్యూ వస్తుంది అనేది డైలీ బేసిస్లో మనం మానిటర్ చేయడానికి ఈజీ అవుతుంది. సో బోత్ గ్రిడ్ నుంచి వచ్చే ప్రతి ఓఎస్ఆర్కి వచ్చే సప్లై కూడా డైలీ బేసిస్లో ఏసీఎల్పీకి సబ్మిట్ చేయండి. అది ఐ రిక్వెస్ట్ బోత్ ఏసీఎల్పీస్ ఈ అక్కడి నుంచి వచ్చేది కూడా డైలీ బేసిస్లో తీసుకోవడం. ఇంకా ఇప్పుడు మిషన్ భగీరథ సప్లై మనకన్నా ఎగ్జిస్టింగ్ సోర్సెస్ వచ్చే సమ్మర్లో ఎక్కడైనా ఆ ఎగ్జిస్టింగ్ సోర్స్ కానీ మిషన్ భగీరథ నుంచి కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ యాక్షన్ కి జూన్ వరకు మనకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. సో జూన్ వరకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలి. మనకి ఉన్న గవర్నమెంట్ బోర్వెల్స్ ఉన్నాయా లేదా ప్రైవేట్ బోర్వెల్ ఉందా, ఆ బోర్వెల్ ముందే వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళ నుంచి టెస్టింగ్ చేసుకొని అది ఫిట్ ఫర్ యూజ్ అని ముందే పెట్టుకుంటే మనకి రేపు ఎప్పుడైనా మిషన్ భగీరథ నుంచి రాకపోయినా కూడా మనకున్న బోర్వెల్ అయినా కూడా ఆ బోర్వెల్ నుంచి మనం వాడుకోవచ్చు. భగీరథ గ్రిడ్ నుంచి కానీ మనకి ఇంట్రా దగ్గర నుంచి కానీ విల్ ప్లాన్ ఫర్ వర్స్ట్ కేస్ సినారియో. ఎక్కడి నుంచి మనకి ఏ సైడ్ నుంచి సప్లై రాకపోయినా మిషన్ భగీరథ బల్క్ నుంచి కూడా మున్సిపాలిటీకి ఒకరోజు సప్లై రాకపోతే మనం ఎక్కడెక్కడి నుంచి ఆల్టర్నేటివ్ సోర్సెస్ తీసుకుంటాము. మనకి ఒక మండలంలో ఒక గ్రామ పంచాయతీకి రాకపోతే ఎక్కడెక్కడి నుంచి ఆల్టర్నేటివ్ సోర్సెస్ తీసుకుంటాము. అదంతా కూడా క్లియర్ కట్గా గ్రామ పంచాయతీ ప్లాన్ చేసుకోవాలి. అది మాకు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీకు 3-4 డేస్లో. అండ్ మనం అడిషనల్ సోర్సెస్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ అడిషనల్ సోర్సెస్ అంతా కూడా టెస్ట్ చేసుకొని అది కూడా ఫిట్ ఫర్ యూజ్ అన్నట్టు మనం అవైలబుల్ తీసుకొని చేసుకుంటాం. అండ్ దానికి తోడు మనకి లోకల్ యూజెస్ లేనప్పుడు ఎక్కడెక్కడైతే మనం ట్యాంకర్స్ వాడుతున్నామో ఎంత అసెస్మెంట్ ఉంది, ఎట్లా ఉంది, అవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకొని జూన్ వరకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అండ్ మీకు ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీ లెవెల్లో సార్ట్ అవుట్ చేయలేనప్పుడు మీరు ఎంపీడీఓస్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ టీమ్ కావచ్చు, లేకపోతే గ్రిడ్ నుంచి కావచ్చు, అది మీరు కొంచెం కూడా డీలే చేయొద్దు. 1 అవర్ కూడా డీలే చేయొద్దు. ఎవ్రీ డే, ఎవ్రీ 1 అవర్ ఏసీఎల్పీ ఇస్ అవైలబుల్, కలెక్టర్ ఇస్ అవైలబుల్, కంటిన్యూస్గా మీకు అవైలబుల్ ఉన్నాం.
మీ లెవెల్లో మీరు అడ్వాన్స్ ప్లానింగ్ చేసుకోవాలి, అడ్వాన్స్ ప్లానింగ్కి సంబంధించిన సోర్సెస్ తీసుకోవాలి, అండ్ ఇమీడియట్గా వచ్చేటి కూడా వితిన్ 24 hours ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవాలి. Anything if you are not able to do, it is beyond your capacity, please bring it to our notice, ACLP notice, collector notice. We are always there to support you. But మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.